ఏరా తరుణ్, జీవని ఈ మధ్య కనబడ్డమే మానేసింది. కాఫీ గ్లాసు తరుణ్ చేతికి అందిస్తూ అడిగాను. కాఫీ సూపర్ పిన్ని, ఫిల్టర్ కాఫీ నీలా ఎవ్వరూ కలపలేరు అన్నాడు తరుణ్ కాఫీ సిప్ చేస్తూ. నేనడిగింది వాడు సరిగ్గా వినలేదేమో. మళ్ళీ అడిగాను. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? నేనడిగేది జీవని గురించి. కాఫీతో పాటు జీడిపప్పు బాగా దట్టించిన ఉప్మా కూడా ఉంటే బావుండేది. ఉప్మా చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్వి కదా అన్నాడు తరుణ్ నా మాటలు పట్టించుకోకుండా. అప్పుడర్థమైంది వాడు మాట దాటవేస్తున్నాడని. ఏరా, ఇద్దరూ పోట్లాడుకున్నారా? లాలనగా అడిగాను. ప్లీజ్ పిన్ని, ఆ టాపిక్ మాట్లాడకు అన్నాడు తరుణ్ అసహనంగా. వాడికంత చిరాకు ఎందుకు కలిగిందో అర్థం కాక తెల్లబోయాను. చూడు తరుణ్, నీకు జీవని మీద అంత కోపం ఎందుకొచ్చిందో తెలియదుగాని నీ మనసులో ఏముందో మాత్రం నాకు తెలియాలి. అసలేమైంది అడిగాను మృదువుగా. తరుణ్ నా ముఖంలోకి ఓసారి చూసి, జీవనిని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు పిన్ని అన్నాడు కళ్ళు దించుకుంటూ. నివ్వెరపోయాను. ఏంటి తరుణ్, నువ్వేమంటున్నావో తెలుస్తోందా అన్నాను కాస్త కరుకుగా. భేషుగ్గా జీవనిని పెళ్లి చేసుకోనని చెప్తున్నా అన్నాడు తను కూడా అదే స్థాయిలో. కారణం? ఉబికి వస్తున్న ఆగ్రహాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తూ అడిగాను. తరుణ్ ఏమాత్రం చలించకుండా, ప్రత్యేకమైన కారణాలేమీ లేవు పిన్ని, జీవని ఉద్యోగం పోయింది అన్నాడు కూల్గా. అయితే? అయోమయంగా చూశాను. నన్నొక వింత జంతువుని చూసినట్లుగా చూశాడు తరుణ్. అయితే అని అంత మామూలుగా అడుగుతావేం పిన్ని? జీవనిని నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది ఆ ఉద్యోగం చూసే కదా చెప్పాడు తరుణ్ రాకింగ్ చైర్ ముందుకి వెనక్కి ఊగుతూ. నిర్ఘాంతపోయాను. ఏమంటున్నాడు వీడు? జీవనిని ప్రేమించానని, ఆమె లేకపోతే బతకలేనని చెప్పిన వీడు ఇప్పుడు ఉద్యోగం పోతే వద్దంటున్నాడేంటి? అలా సందిగ్ధంలో పడి కొట్టుకుంటూనే ఉన్నాను చాలాసేపు. ఆ తర్వాత తేరుకుని, జీవని ఉద్యోగం పోయిందా అడిగాను గొంతు పెగల్చుకుని. అవునన్నట్లుగా తలూపాడు తరుణ్. దానికి నువ్వు జీవనిని కాదనడానికి ఏమిటి సంబంధం? తరుణ్ నా వైపు విచిత్రంగా చూసి, ఎందుకు లేదు పిన్ని, ఈ రోజుల్లో ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే గాని బతకలేని పరిస్థితులున్నాయి. అలాంటప్పుడు ఉద్యోగం పోయిన జీవనిని పెళ్లి చేసుకుని నేనేం సుఖపడగలని చెప్పు అని ఎదురు ప్రశ్నించాడు. ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి, అంతమాత్రం చేత జీవనిని తిరస్కరించాలా అడిగాను కాస్త కోపంగా. నీకు తెలియదు పిన్ని, జీవని అంత తెలివైన అమ్మాయేం కాదు. ఏదో అదృష్టం కొద్దీ ఈ ఉద్యోగం దొరికింది. తగినన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతో ఉన్న ఉద్యోగం కాస్తా పోయింది. మళ్ళీ మంచి ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఈ పరిస్థితుల్లో రిస్క్ చేయడం దేనికని నేనే రిజెక్ట్ చేశాను చాలా మామూలుగా చెప్పాడు తరుణ్. గొంతులో ఎక్కడా సంకోచంగాని నదురు బెదురుగాని లేవు. వాడి ధోరణికి చిర్రెత్తిపోయింది నాకు. ఒకవేళ పెళ్ళయ్యాక తన ఉద్యోగం పోయింటే అప్పుడేం చేసుండేవాడివి అడిగాను శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ. అబ్బబ్బా పిన్ని, ఏమిటి నీ ఇంట్రాగేషన్? ఒకవేళ నువ్వన్నట్టే జరుగుంటే నా కర్మ అని సరిపెట్టుకుని ఉండేవాణ్ణి. నా టైం బాగుండబట్టి తన ఉద్యోగం పెళ్లికి ముందే పోయింది. ఇక ఈ విషయంలో చర్చలు వాదోపవాదాలు అనవసరం. నా దగ్గర ఉండే చనువు కొద్దీ కాబోలు. తరుణ్ మాటలు కాస్త వాడిగా వచ్చాయి. తరుణ్ ఇంత నిర్దయగా మాట్లాడతాడని నేనస్సలనుకోలేదు. అతడి వ్యక్తిత్వం ఇంత బలహీనమైనదని ఏనాడూ ఆలోచించలేదు. వాడి గురించి నాకు పూర్తిగా తెలుసనుకున్నాను. కానీ వాడు ఈ రకమైన మనస్తత్వం కలిగినవాడని తొలిసారి అర్థమైంది. తరుణ్ నిష్క్రమణ తర్వాత నాలో అనేకానేకమైన ఆలోచనలు కందిరీగల తుట్టల్లా ముసురుకున్నాయి. జీవని ఎంత మంచి పిల్ల! సన్నగా నాజుగ్గా చామన ఛాయకి ఓ మెట్టుపైనుండే శరీర ఛాయతో, తీర్చిదిద్దిన ముఖ కవళికలతో, స్వచ్ఛమైన చిరునవ్వు చిందిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. నిష్కల్మషమైన మాట తీరు, ఆకట్టుకునే వ్యక్తిత్వం ఆమె సొంతమని ఆమెతో పరిచయమైన ఈ 6 నెలల్లోనే గ్రహించాను. తరుణ్ మా అక్క కొడుకు. వాడిని నా చేతులతో నేనే పెంచాను. తరుణ్ పుట్టిన 5 ఏళ్లకు నా పెళ్లి జరిగింది.
శ్రీవారికి తరచుగా క్యాంపులు తిరిగే ఉద్యోగం కావడంతో నా కాలక్షేపమంతా తరుణ్తోనే. దానికి తోడు పెళ్ళైన 6 ఏళ్ల దాకా నాకు పిల్లలు పుట్టలేదు. ఆ తర్వాత కూడా నాకు పుట్టిన వాళ్ళిద్దరూ ఆడపిల్లలు కావడంతో మా ఇంట్లోనూ నా హృదయంలోనూ కూడా తరుణ్ స్థానం చెక్కు చెదరలేదు. నా పెంపకంలో తరుణ్ ముద్దుల యువరాజులా ఎదిగాడు. నా భావాలు, ఆలోచనలు అన్నీ పునికి పుచ్చుకున్నాడు. సున్నితమైన వాడి మనస్తత్వం, విభిన్నమైన వాడి వ్యక్తిత్వం నన్నెంతో ముగ్ధిరాలిని చేసేవి. చక్కగా చదువుకుని పేరున్న పెద్ద కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న తరుణ్ 6 నెలల క్రితం జీవనిని తనతో పాటు ఇంటికి తీసుకువచ్చాడు. తొలిచూపులోనే జీవని నా మనస్సుని ఆకట్టుకుంది. తరుణ్ తన తల్లిదండ్రుల కన్నా ముందుగా జీవనిని నాకే పరిచయం చేశాడని తెలియగానే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. వాడికి నా మీద ఉన్న ప్రేమాభిమానాలకి గుండె పులకించిపోయింది. జీవని ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. అమ్మాయి చదువుకున్నది, ఉద్యోగస్తురాలు, అందగత్తె కావడంతో తరుణ్ మనసు ఆమె వైపు మొగ్గడంలో అసహజత్వం ఏమీ లేదనిపించింది. అందుకే వారిద్దరి తరపున ప్రాతినిధ్యం వహించి అక్కాబావలతో వాళ్ల పెళ్లి గురించి మాట్లాడాను. ఆమెను తిరస్కరించడానికి అభ్యంతరాలేవీ లేని కారణంగా వాళ్లు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు. తరుణ్ ఏవో కంపెనీ పనుల మీద త్వరలో అమెరికా వెళ్తున్నాడు. తిరిగి వచ్చేందుకు 2 నెలలు పట్టొచ్చు. ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందామనుకున్నాం ఇరు వర్గాల పెద్దలము కలిసి. జీవని తరపు పెద్దలంటూ పెద్దగా ఎవ్వరూ లేరు. తల్లి, అన్నయ్య అంతే. ఇక వారం రోజుల్లో తరుణ్ అమెరికా వెళ్ళబోతున్నాడు. అంతా సవ్యంగా ఉందనుకున్న ఈ తరుణంలో వాడిలా బాంబు పేల్చడం నా మనసుని అల్లకల్లోలం చేసింది. నా పరిస్థితే ఇలా ఉంటే పాపం జీవని ఈ వేదనను ఎలా తట్టుకుంటోందో. అమెరికాలో రేగిన ఆర్థిక సంక్షోభం, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆడపిల్ల జీవితంలో ఇలా పెనుతుఫాను రేపడం నాకు మింగుడుపడని విషయమైంది. వీల్లేదు, జీవనికి అన్యాయం జరగడానికి నేను ఒప్పుకోను. వెంటనే అక్కకి ఫోన్ చేశాను. ఏం చేయమంటావు సుమా? వాడు అమ్మాయిని చేసుకోనని మొండికేస్తూ ఉంటే మేం మాత్రం ఏం చేయగలం చెప్పు? నిస్సహాయత ధ్వనించింది అక్క గొంతులో. అలా అని వాడు అమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? అదే మన అమ్మాయి అయితే మీరిలాగే ప్రవర్తించేవారా? నయానో భయానో వాడికి నచ్చజెప్పాలి గాని ఇలా ఏమీ పట్టనట్టు ఊరుకుంటే ఎలా? అయినా కోడలు సంపాదించి తెస్తే గాని ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నారా మీరు? సుఖాలకి, కోరికలకి అంతెక్కడా? ఉద్యోగం పోయిందన్న ఒకే ఒక్క కారణంతో ఆ అమ్మాయిని కాదనడం సంస్కారమనిపించుకోదు. పట్టరాని ఉక్రోషంతో చడామడా దులిపేశాను. అప్పటికి గాని నా ఆవేశం తగ్గలేదు. నువ్వంటున్నదంతా నిజమే సుమా, కానీ మేం ఎటూ మాట్లాడలేని అసహాయులం. ఒక్కగానొక్క కొడుకు. వాడి మాట కొట్టేయలేకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఆ కారణం చేతే ఆ అమ్మాయిని కాదంటున్నాం. మా ప్లేస్లో ఉండి ఆలోచించి చూడు, నీకే బోధపడుతుంది. నన్ను అనునయించే ప్రయత్నం చేసింది అక్క. నాకు మరీ మండిపోయింది. లాభం లేదు, వీళ్లతో ఏం చెప్పినా బదిర శంకరావమే. టపీమని ఫోన్ పెట్టేశాను. ఇదేం ఘోరమండి, వాడు ఇలా చేయడం ఏమన్నా బావుందా? వాడి విశాల భావాలు, ఆదర్శాలు అన్నీ ఎటుకొట్టుకుపోయాయో. శ్రీవారి ముందు నా గోడు వెళ్లబోసుకున్నాను. పిచ్చి సుమా, తరుణ్ ఇంకా చిన్నపిల్లాడనుకున్నావా? తనకేం కావాలో తేల్చుకునే పరిపక్వత అతడికుంది. ఇక ఆదర్శాలంటావా? ఆచరణలో అవి సాధ్యం కావు. ఇక ఈ విషయం నీ బుర్రలోంచి తీసేయ్ అన్నారు శ్రీవారు ఓదార్పుగా. ఆయన అన్నంత సులువుగా నేనా విషయాన్ని మరచిపోలేకపోయాను. జీవనిని పరామర్శించడం సాటి స్త్రీగా నా ధర్మమనిపించింది. తరుణ్ ఆమె మనసు మీద కొట్టిన దెబ్బకి ఆమె ఎంతగా తల్లడిల్లిపోతోందో. ఆమెను చూసి 4 ఓదార్పు మాటలు చెప్పి ఆమె దుఃఖాన్ని ఉపశమింపజేయాలి. ఆ రాత్రల్లా జీవని గురించిన ఆలోచనలే నన్ను వేధించి కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఎప్పుడో తరుణ్ చెప్పిన గుర్తులను బట్టి జీవని ఉండే ఇంటిని వెతుక్కుని వెళ్లాను. చూడముచ్చటైన డాబా ఇల్లు అది. కాలింగ్ బెల్ నొక్కగానే ఓ నడివయసావిడ వచ్చి తలుపు తీసింది. ఆవిడ్ని నేను గుర్తుపట్టాను.
ఆవిడ జీవని తల్లి శ్యామల. సంబంధం గురించి అక్క వాళ్ళింటికొచ్చినప్పుడు చూశాను. నమస్కారమండి పలకరింపుగా అన్నాను, చేతులు జోడించి. ఆవిడ ముభావంగా ముఖం పెట్టి, నమస్కారం, ఏమిటిలా వచ్చారు? ఆ మాటల్లో వ్యంగ్యం నా చెవులను తాకింది. ఏమీ లేదండి, జీవనిని ఓసారి చూసిపోదామని అన్నాను బితుగ్గా. ఆవిడ కళ్ళు ఎరిపెక్కాయి, ముక్కుపుటాలెదిరాయి కోపంతో. మీవాడు చేయవలసిందంతా చేసేశాడుగా, ఇంకా ఏం మిగులుందని వచ్చారు? అది ఏ విధంగా ఏడుస్తోందో చూసి రమ్మని పంపాడా ఆ మహానుభావుడు? అంది ఆమె ఉక్రోషంగా. నేను కిమ్మనలేదు. ఆవిడ ఆవేదనలో అర్థముంది. తరుణ్ వాళ్ల హృదయాలను అంతగా నొప్పించాడు మరి. శ్యామలగారు, తరుణ్ చేసిన పని నాకు నచ్చలేదు. ఈ విషయమై నాకు వాడికి గొడవైంది కూడా. కానీ వాడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. కేవలం జీవనిని ఓసారి పలకరించిపోదామని వచ్చాను కాని మిమ్మల్ని మరింత హింసించాలని కాదు. మెత్తగా పలికిన నా స్వరం ఆమెను శాంతించేలా చేసింది. ముఖంలోకి ప్రసన్నతిని కొని తెచ్చుకుంటూ, లోపలికి రండి అంది. నా కళ్ళు జీవని కోసం వెతికాయి. నా మనోభావన గమనించినట్లుగా, అమ్మాయి ఆ గదిలో ఉంది, వెళ్ళండి అంది శ్యామల. నెమ్మదిగా అటువైపు నడిచాను. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడం ఒకెత్తు. తరుణ్ ఆమె జీవితంలో ఎంతటి తుఫాను సృష్టించాడు? ఆ కల్లోలం ఇప్పట్లో ఆగిపోయే అవకాశమే లేదు. తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టాను. దిండులో తలదుర్చి డొక్కలు పగిలేలా ఏడవకపోయినా జీవని ఎదకోత ఆ స్థాయిలోనే ఉంటుందని ఊహించిన నేను జీవనిని చూసి నివ్వెరపోయాను. ఒక మంచంలాంటి పరికరానికి లేత ఆరెంజ్ కలర్ చీరను బిగించి దీక్షగా వర్క్ చేస్తోంది జీవని. పట్టుదలతో దగ్గరకు ముడుచుకున్న లేత పెదవులు, తదేక దృష్టితో పనిచేయడం వలన తీక్షణత నిండిన చూపులు, ముక్కు కొన నుంచి కిందికి జారుతున్న చెమట బిందువులు, ఏకాగ్రతతో ముడివడిన నుదురు. జీవనిలో ఎక్కడా విషాద ఛాయలు కనపడటం లేదు. లోస్వరంతో పిలిచాను, జీవని. తలెత్తి నన్ను చూసిన ఆమె, ఓ సుమా ఆంటీ, రండి రండి, బావున్నారా అంది నవ్వు ముఖంతో. బాగున్నావా జీవని? నా పలకరింపు నాకే పేలవంగా తోచింది. ఫైన్ ఆంటీ, చీర లాస్ట్కి వచ్చేసింది. ఒక్క 10 మినిట్స్ అలా కూర్చోండి, వచ్చేస్తాను అంటూ గదిలో మూలగా ఉన్న దీవాన్ చూపించింది. నేను మాట్లాడకుండా దీవాన్ మీద కూర్చున్నాను. పొందికగా సర్దిన గది జీవని అభిరుచిని, శుభ్రతను తెలియపరుస్తోంది. అన్నట్టుగానే 10 నిమిషాలలో పని పూర్తి చేసింది జీవని. చీరను తీసి మడతపెట్టి నా దగ్గరకు పట్టుకొచ్చింది. ఎలా ఉందాంటీ చీర? నా చేతిలో ఆ చీర పెడుతూ అడిగింది. కుందన్స్, బీడ్స్, రంగురంగుల చిప్స్తో కుట్టిన చీర ఎంతో అందంగా ఉంది. చాలా బావుంది. నీకోసమే డిజైన్ చేసుకున్నావా అడిగాను, చీర మీద వర్క్ పరిశీలనగా చూస్తూ. ఈ చీర నాది కాదాంటీ, మా పక్కింటి డాక్టర్ గారి భార్యది చెప్పింది నా పక్కనే కూర్చుంటూ. బయట చీరలకి కూడా వర్క్ చేస్తూ ఉంటావా విభ్రమంగా అడిగాను. తప్పేంటాంటీ, మెటీరియల్ అంతా పోను చీరకి 400-500 మిగులుతుంది అంది జీవని. ఒక చీర చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ప్రొఫెషనల్స్కైతే కొన్ని గంటలు, లేకపోతే ఒక రోజు పడుతుంది. నాలా ఎప్పుడో చేసేవారికి 3-4 రోజులు పడుతుంది అంది జీవని. అప్రస్తుత ప్రసంగమంటే ఇదే కాబోలు. నేనొచ్చిన పనేంటి, ఆడుతున్న కబుర్లేంటి? అసలు విషయం ఏమని మొదలుపెట్టాలో అర్థం కావటం లేదు. ప్రశాంతంగా కనిపిస్తున్న జీవనిని తిరిగి డిస్టర్బ్ చేయాలని లేదు. కాసేపు మౌనం తర్వాత అన్నాను, ఐఎమ్ సారీ జీవని. ఎందుకంటీ? ఎదురు ప్రశ్నించింది జీవని, తన చేతివేళ్ల వైపు పరిశీలనగా చూసుకుంటూ. ఏం చెప్పాలో తోచనట్లు అయోమయంగా చూశాను. నీ ఉద్యోగం పోయిందిగా, అందుకని నీళ్లు నమిలాను. జీవని ముఖంలో కానీ స్వరంలో కానీ ఏ మార్పు లేకుండా అతి మామూలుగా, జీవితమన్నాక ఈ ఒడిదుడుకులు మామూలేగా అంది. ఆమె నిబ్బరం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ జీవని.
తరుణ్ చేసిన పనికి సిగ్గుపడుతున్నాను అన్నాను అవనతవదనంతో. జీవని అదోలా నవ్వుతూ, మధ్యలో మీరు సిగ్గుపట్టం దేనికాంటీ? ఇందులో మీ తప్పేముంది? అయినా తరుణ్ ఇప్పుడేమంత నేరం చేశాడని అంది. జీవని, నిర్ఘాంతపోయాను ఆమె మాటలకి. నా పక్కనుంచి లేచి వెళ్ళి కిటికీలోంచి బయటకు చూస్తూ అంది జీవని. అవునా ఆంటీ, తరుణ్ నా పట్ల ప్రవర్తించిన విధానాన్ని నేను తప్పుపట్టదలుచుకోలేదు. అతడి అభిప్రాయాలతడివి. వాటిని స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అతడికుంది. ఆమె మాటల్లో ఎంతో పరిణితి కనిపిస్తోంది. నీకు తరుణ్ మీద కోపంగా లేదు? కన్నార్పకుండా జీవని ముఖంలోకే చూస్తూ అడిగాను. కోపమా? ఎందుకాంటీ? జీవని వదనంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు. వాడింత దగా చేసినందుకో, నీ మనసుతోటి జీవితంతోటి ఆటలాడుకున్నందుకో. ఎందుకో చెప్పలేని ఆవేశం కలిగింది. జీవని పెదవుల మీద చల్లని చిరునవ్వు కదలాడింది. లేదాంటీ, తను దగా చేశాడని నేననుకోవడం లేదు. అతను చేసిన ఈ పని వలన నాకు మేలే జరిగింది అంది నిబ్బరంగా. అదేలాగమ్మా, పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోయినందుకు నీకు బాధనిపించలేదు? విస్మయంగా అడిగాను. మీరన్నది నిజమే ఆంటీ. మొదట్లో నేను కూడా ఓ 2-3 రోజులు అదే తలుచుకుంటూ బాధపడ్డాను. కాని ఆలోచించి చూస్తే ఇది నా మంచికే జరిగిందనిపించింది. ఇలా జరగడం వలన జీవితమంటే పూలబాట కాదని, ఎన్నో రకాల అనుభవాలనే ముళ్ళు, కంకరరాళ్ళు ఆ దారిలో అడ్డు తగులుతూ మనని ముందుకు పోకుండా అటకాయిస్తాయని బోధపడింది. ఇదే మా ఇద్దరికీ పెళ్ళయ్యాక అతని మనస్తత్వం తెలిసిందనుకోండి, అనుక్షణం కుమిలిపోయే నా మనసుని బుజ్జగించలేక చిత్రహింస పడవలసి వచ్చేది. అలా కాకుండా పెళ్లికి ముందే తరుణ్ మనస్తత్వం తెలియడం వలన నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంది. ఈ సంఘటన వలన బతుకులో ఎన్నో పార్శ్వాలుంటాయని, వాటిని స్పృశిస్తూ ముందుకు పోవడమే మనిషి కర్తవ్యమని నాకు అర్థమైంది. సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది జీవని. దిమ్మెరపోయాను. నిజంగా జీవని ఆలోచన దృక్పథం ఎందరికో స్ఫూర్తిదాయకం. జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ధైర్యంగా తట్టుకుని నిలబడగలిగిన సామర్థ్యం సొంతం కావడం ఎంత గొప్ప విషయం. ప్రేమలో విఫలమయ్యాననో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలు చేసుకునే చాలామంది యువతీ యువకులకి జీవని ఒక ఆదర్శం కావాలి. మనిషిని, అందున ఒక స్త్రీని ఉన్నత స్థానంలో అధిరోహింపజేసేది పాజిటివ్ థింకింగ్ మాత్రమే. జీవనయానంలో అడ్డుతగిలే అనేకానేక ఆటంకాలను తప్పించుకుంటూ ముందుకు సాగగలిగితేనే అందమైన జీవితం సాక్షాత్కరిస్తుంది. అందుకు ఆశావహ దృక్పథం చాలా అవసరం. యు ఆర్ వెరీ గ్రేట్ జీవని. ఆడపిల్లలందరూ నీలా ఆలోచించగలిగితే ఈ లోకంలో బలవంతపు ఆత్మహత్యలుండవు. డిప్రెషన్తో కుంగిపోయి బతుకును భారంగా వెళ్లదీయడాలు ఉండవు. మనస్ఫూర్తిగా అభినందించాను. ఇంతలో శ్యామల టీ కప్పులున్న ట్రేతో ఆ గదిలోకి ప్రవేశించింది. ఎందుకండి ఇవన్నీ? ఆమె చేతిలోంచి టీ కప్పు అందుకుంటూనే అన్నాను మొహమాటంగా. భలేవారే, కాసిన్ని టీనీళ్లు పోసినంత మాత్రాన అరిగిపోతామా? శ్యామలలో ఇందాకటి కోపఛాయలు లేవు. ఉద్యోగం పోయిందిగా, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? దేనికైనా అప్లై చేశావా? అడిగాను టీ తాగడం ముగించి. ఇంకా ఏమీ ఆలోచించుకోలేదాంటీ. ఈసారి మాత్రం ఆచితూచి అడుగు వేయాలని నిశ్చయించుకున్నాను. ఏదన్నా కాలేజీలో ఫ్యాకల్టీగా చేరదామని ఉంది. కానీ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది కదా, వెంటనే సాధ్యం కాదు. 2-3 కాలేజీలకి రెజ్యూమే పంపించాను. అంతదాకా ఖాళీగా ఉండటం దేనికని నాకొచ్చిన ఈ వర్క్ని ఉపయోగించుకుంటున్నాను నవ్వింది జీవని. ఇంత చదువు చదువుకుని ఇలా చీరలపై వర్క్ చేసుకుంటూ సమయాన్ని గడపాల్సి రావడం బాధగా లేదు? జీవని ముఖంలో భావాలేమన్నా మారుతాయేమోనని చూశాను ఆసక్తిగా. ఆమె మోములో అదే దరహాసం, వెన్నెల వెలుగులా. ఏమంటీ, ఇది మాత్రం పని కాదా? ఇప్పుడంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలొచ్చాయి కానీ మునుపటి రోజుల్లో ఆడపిల్లలు బతకడం మానేశారా? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మీకు తెలుసు.
నీతిగా నిజాయితీగా ఏ పని చేసినా అది నాకు ఆనందాన్నిస్తుంది. ఇప్పటి ఉద్యోగాల వలన వచ్చే సుఖాలు సరదాలు ఎక్కువే కావచ్చు, కానీ మనిషి తృప్తిగా జీవించటానికి కనీస అవసరాలు తీరితే చాలని నా అభిప్రాయం. ఒకవేళ ఉద్యోగం పోకుండా ఉంటే నువ్విన్ని కబుర్లు చెప్పేదానివా అని మీరడగొచ్చు. కానీ ఎప్పుడైనా నా భావన ఇదే. ఇదే మాట తరుణ్తో కూడా చాలాసార్లు చెప్పాను. బహుశా అందుకేనేమో ఉద్యోగం ఊడిపోగానే నాకు ఉద్వాసన పలికాడు. నిక్కచ్చిగా ఉన్నాయి జీవని మాటలు. నేను మరి మాట్లాడలేకపోయాను. జీవని మాటలు అక్షర సత్యాలు. జీవనిని కాదన్న తరుణ్కి అంతకన్నా చదువుకున్న అందమైన గొప్ప ఉద్యోగమున్న అమ్మాయి భార్యగా రావచ్చు, కానీ వాళ్ళెవ్వరూ కూడా జీవనితో సమానం కాలేరు. ఆనిముత్యంలాంటి జీవనిని జార విడుచుకున్న తరుణ్ నిజంగా చాలా దురదృష్టవంతుడు. మనస్సు మూలిగింది బాధగా. వస్తానమ్మా జీవని, నీ వే ఆఫ్ థింకింగ్ చాలా బాగుంది. జీవితాంతం ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఉండు. నీ లైఫ్ హాయిగా గడిచిపోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అంటూ ఆమె చేయి పట్టి మృదువుగా నొక్కి వదిలాను. జీవని వదనంలో శతకోటి పున్నముల కాంతులు. థ్యాంక్ యూ ఆంటీ. మీలాంటి శ్రేయోభిలాషుల ప్రోత్సాహమే నాలో కొత్త ఊపిరి నింపుతోంది. 2 చేతులు జోడించింది జీవని అందంగా నవ్వుతూ. కథ సమాప్తం.